మోదీ పాలనలో దేశానికి ఒరిగేది ఏమీ లేదంటూ రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. బైన్సా పట్టణంలోని గౌరీశంకర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, అందుకే కార్యకర్తలు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని అన్నారు. బీజేపీ పాలనలో అక్షింతలు, రామ మందిరం, పుల్వామా దాడి ఇలాంటి ఘటనలు చెప్పుకోవడం తప్ప చేసేది ఏమీ లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి ఎంతో చేసిందని, కాంగ్రెస్ వస్తేనే నిజమైన అభివృద్ధి అని అన్నారు. బీజేపీ పాలనలో పేదలకు అన్యాయం జరిగిందని, కార్పొరేట్స్ తప్పు పేదలకు ఏమీ చేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెడమ బొజ్జు, కాంగ్రెస్ నాయకులు శ్రీహరిరావు, నారాయణరావు పటేల్, విఠల్ రెడ్డి, కార్యకర్తలు పలువురు పాల్గొన్నారు. గత 2 రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరి నేను యాజ్ ఏ ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఈ నియోజకవర్గాలన్నీ కూడా పర్యటిస్తా ఉన్నాము. అభివృద్ధి కోసం అనేక సార్లు సంక్షేమ పథకాల విషయంలో కూడా జిల్లా కలెక్టర్లతోటి గతంలో రివ్యూ మీటింగ్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రావడంతో మరి నియోజకవర్గాల వారీగా పార్టీ బలోపేతం పైన దృష్టి పెట్టడం జరిగింది. ఇప్పటికే కాగజ్ నగర్ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు మరి పార్టీలో జాయిన్ అయితే అక్కడ పెద్ద బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసుకున్నాం. మరి నిన్న మనము ఖానాపూర్, నిర్మల్లో 2 నియోజకవర్గాల్లో విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకొని పెద్ద ఎత్తున ఇతర పార్టీ నుంచి కూడా వచ్చేటువంటి మంచి వ్యక్తులను తీసుకోవడం జరిగింది. అదే కాకుండా ఈరోజు మరి మూదోల్ నియోజకవర్గంలో మరి నారాయణ పటేల్ గారి అధ్యక్షతన పెద్దలు మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారు, మరి వారితో పాటు అనేక మంది సర్పంచులు, వైస్ చైర్మన్లు, మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్స్, ఎంపీపీ, జెడ్పీటీసీలు కూడా కాంగ్రెస్ లో చేరడం జరిగింది. ఇవన్నీ కూడా రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి దేశంలో మరి సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం కోసం, మరి ప్రజల కోసం నిత్యం పాటుపడుతున్నటువంటి మా నాయకుడు, మా అభిమాన నేత రాహుల్ గాంధీ గారిని 33-34 సంవత్సరాల తర్వాత అయినా వాళ్ళ కుటుంబం నుంచి ఈసారి ఖచ్చితంగా ప్రజానాయకుడు, మరి సామాన్యులకు అందుబాటులో ఉండేటువంటి నాయకుడు, సామాన్యులతో కలిసిపోయేటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడం కోసం ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీకి దేశంలో సెంట్రల్లో అవకాశం ఇవ్వాలని ప్రజల్ని కోరుతా ఉన్నాం. కార్యకర్తల్ని కూడా కష్టపడాలని కోరడం జరిగింది. విస్తృతంగా పర్యటన చేస్తూ ఉన్నాం, సమావేశాలు పెడతా ఉన్నాం. ప్రజలకు కూడా కాంగ్రెస్ ఇచ్చినటువంటి ప్రతి గ్యారంటీని అమలు చేసి మరి చూపిస్తూ ఉన్నాం. రేపు రాబోయే కాలంలో సెంట్రల్లో కూడా కాంగ్రెస్ ఉంటే ఇంకా అద్భుతంగా ఫలితాలు వస్తాయి. ప్రజలకు తెలుసు ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి హక్కులన్నీ కూడా ఆ రోజు కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఓడు భూముల హక్కు చట్టాలు కావచ్చు, ఉపాధి హామీ చట్టం కావచ్చు, విద్యా హక్కు చట్టం కావచ్చు, మరి సమాచార హక్కు చట్టం కావచ్చు, మరి అనేక భద్రతా చట్టాలను తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించినటువంటి ఘనత కూడా గతంలో కాంగ్రెస్దే. సెంట్రల్లోతో పాటు స్టేట్లో కూడా 10 సంవత్సరాలకు ఒకసారి మార్చాలన్నాం మేము, మార్చిరు. ఇప్పుడు సెంట్రల్ కూడా ఖచ్చితంగా ప్రజలు మారుస్తున్నారు. ఇవాళ చూస్తే 10 సంవత్సరాల కాలంలో బీజేపీ వాళ్ళు ఏం చేసిరంటే మరి కేవలం ప్రతిపక్ష పార్టీలను విమర్శించడం తప్ప వాళ్ళు ఏం చేసింది లేదు. కేవలం మనకు అక్షింతలు ఇచ్చిర్రు, అధికారం వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మరి 10 ఏళ్లలో ఏం అభివృద్ధి చేసిరంటే వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మేము గత 10 సంవత్సరాల క్రితం ఏం చేసినామో ఇప్పటికి కూడా మేము గల్లా ఎగిరే చెప్పుకోగలుగుతాం. ఇప్పుడు కూడా ఏం చేస్తున్నామో చెప్తున్నాం. కానీ వాళ్ళు ఇస్తూ ఉన్నారు, లేదా దేవుడి పేరు చెప్తా ఉన్నారు. కానీ 10 ఏళ్లలో బీజేపీ ఏం చేసిందో ఇంతవరకు చెప్తలేరు. ఇవాళ ఏమనంటే జీఎస్టీ లేకుంటే పెద్ద నోట్ల రద్దు, లేదా ఈడీలు, సీడీలు ఇవే అవుతున్నాయి. ప్రతిపక్షాలు ఎవరు మాట్లాడకుండా చేస్తున్నారు. కాంగ్రెస్ అట్లా చేసి ఉంటే మోడీ గారు గోద్రా అల్లర్ల అప్పటి నుంచి ఈ రోజు వరకు ఆయన ప్రధానమంత్రి అయ్యే అవకాశమే లేదు. కాంగ్రెస్ని ఏమన్నంటే కుటుంబ పార్టీ అంటారు. కుటుంబ పార్టీ కాదు, త్యాగాల పార్టీ. త్యాగాలు చేస్తుంటూ త్యాగాలను మోసుకుంటూ వచ్చింది నేటి నాయకత్వం, నేటి యువ నాయకత్వం రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు. మరి మోడీ గారు వ్యక్తి స్వామ్యం, డిక్టేటర్షిప్, పర్సనల్ డిక్టేటర్షిప్ నడుస్తుంది. ఆయన దాదాపు 30 సంవత్సరాల నుంచి రాజకీయంలో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 10 సంవత్సరాలు ప్రధానిగా ఉన్నారు. ఇక చాలు కదా. మరి ఒకే వ్యక్తి అన్ని పదవులు, అన్ని సార్లు, అన్ని సంవత్సరాలు అనుభవించినారు. మరి ఇలాంటి వ్యక్తి దేశానికి అవసరం అంటే ఫస్ట్ ఏమో ఛాయవాలా అన్నాడు, తర్వాత ఏమో పుల్వామా ఘటన చెప్పిండు, ఇప్పుడేమో ఇంకేదో మరి నేను గ్యారంటీ అయోధ్య చెప్తా ఉన్నాను. కానీ దేశానికి ఏం చేసింది మాత్రం ఏం చెప్పట్లేదు. మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నాను. మేడం, ఇంద్రకరణ్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడానికి కార్యకర్తలు అంటారు, మీరేమంటారు మేడం?
ఏదున్నా కూడా స్థానిక నాయకత్వం యొక్క అభిప్రాయం మేరకు మా పార్టీ నడుచుకుంటుంది. మంచి నాయకులను తీసుకుంటాము. ప్రజలలో వ్యతిరేకత ఉన్నటువంటి వాళ్ళను కార్యకర్తలు వ్యతిరేకించిన కాడ కార్యకర్తల అభిమతం మేరకు మేము ముందుకెళ్తాం.